తెలంగాణ స్పెషల్ డిబేట్ కు స్వాగతం. నేను సంధ్య. పార్టీ ఫిరాయింపులు రాష్ట్రం ఏదైనా ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయ్యాయని చెప్పొచ్చు. గెలిచిన పార్టీలు ఒకటి ఆ తర్వాత తమ స్వలాభం కోసమో లేకపోతే ప్రజల ప్రయోజనాల కోసమో కారణాలు ఏవైనా సరే గెలిచిన పార్టీ నుంచి అధికారంలో వేరే పార్టీ ఉంటే దాంట్లోకి జంప్ అవ్వడం సర్వసాధారణమవుతుంది. ఇక ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలతో 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక అటు తెరాస అధికారం చేపట్టాక టీడీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫిరాయింపులు మొదలెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఏకంగా ఆ పార్టీలను విలీనం చేసుకునే దిశగా కూడా అడుగులు వేయడం కూడా మనం చూస్తాం. ఇక 67లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం కోసం ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంది. ఇక ఈ పార్టీ ఫిరాయింపులు కేంద్రంలో కూడా 90-95 దశకంలో పి చంద్రశేఖర్, పివి నరసింహారావు ప్రధానమంత్రులుగా పదవి కాపాడుకోవడానికి ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది. ఫిరాయింపులు మొదలెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనేసారు. అంటే పార్టీ మనుగడలు ఈ ఫిరాయింపులు లేకపోతే ముందుకెళ్ళలేవా? అసలు ఈ ఫిరాయింపులకు సంబంధించి గతంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఫైట్ జరుగుతున్నా ఈసారి ఇది సుప్రీంకోర్టు గడప దొక్కడం కూడా మనం చూసాము. అసలు ఏ రకంగా చూడాలంటారు? మరి కాంగ్రెసే మొదలెట్టిందన్న వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్పబోతోంది? మరి బీఆర్ఎస్ గతంలో చేసిన ఫిరాయింపుల గురించి వాళ్ళేం సమాధానం చెప్పబోతారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రోషన్ బాబు గారు మనకి అందుబాటులో ఉండడం జరిగింది. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రోషన్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మరొక గెస్ట్ రాజకీయ విశ్లేషకులు సార్, ఒక్కసారి మీ పేరు సార్? మోహన్ రాజు రాళ్లబండి అమ్మా. మోహన్ రాజు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే, మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మీరు 2014 నుంచి మీరు అధికారం చేపట్టిన తర్వాత నుంచి మొదలుపెట్టిన ఫిరాయింపులకు సంబంధించి మరి కాంగ్రెస్ మీద నెపం నేడుతూ మీరు చేస్తున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడడానికి కారణం ఏంటి రోషన్ గారు? రోషన్ గారు మిమ్మల్ని మ్యూట్లో ఉన్నట్టుంది. రోషన్ గారు పాజ్ అయిందా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, శివకుమార్ గారు హలో, మీది ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే మేడం. సో ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకి మరియు ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ఇక్కడ ఫిరాయింపులు అనే అంశము టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ అంతం చేయట్లేదు. సో ఈ దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి గతంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించకన్నా ముందే గతంలో చంద్రబాబు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకుముందున్న పెద్దల నుంచి కూడా ఇది వస్తున్నది. సో ఒక పార్టీ బలంగా ఉన్నప్పుడు ఆ పార్టీని బలహీనపరిచే విధంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ లోపేకర ఒప్పందంతో కొంతమంది చేర్చుకోవడం గతంలో జరిగింది. కానీ మా పార్టీకి వచ్చేసరికి మా లక్ష్యం ఏంది? రాజకీయ ఉద్దేశం కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యంగా మేము పనిచేస్తూ వచ్చినాం 2001 నుంచి. మీరు చూసారు 2001లో చాలా చిన్న స్థాయి నుంచి ఆ పరిస్థితులకు అనుకూలంగా మేము రాజీనామాలు చేస్తూ మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తూ మళ్ళీ రాజీనామాలు చేస్తూ ఇలా ముందుకెళ్తూ వచ్చాము. మా ప్రతి అంశంలో కూడా బలమైన ఎజెండా రాజకీయ ఏది తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా మేము పనిచేసినాం తప్ప దాంట్లో భాగంగానే మేము కొంతమందిని మేము తీసుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీని పూర్తిగా నాశనం చేయాలి దురుద్దేశంతో కాదు. మీరు అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు చంద్రబాబు రాజశేఖర్ ఏ రకంగా ఫైట్ చేసి ఆ కేంద్రాన్ని మేము ఒప్పించి మేము ఏదైతే రాష్ట్రం సాధించానో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అస్థిరపరిచే విధంగా అప్పుడున్న చంద్రబాబు కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని సుస్థిరం చేసే విధంగా వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఆ రకంగా మేము ప్రోత్సహించడం తప్పితే దీన్ని అది కూడా మీరు గమనించండి మేడం. మేము పార్టీను విలీనం చేసినాం, పార్టీలను వాళ్ళు పార్టీ పరంగా విలీనం చేశారు తప్ప ఒకటి రెండు అట్లా తీసుకునే సందర్భం లేదు. సో పార్టీలు ఏదైనా ఫిరాయింపులు అనేది ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేయరు. దాంట్లో భాగంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. భవిష్యత్తులో కూడా
డెఫినెట్ గా ఈ రోజు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా మేము చాలా బాధపడ్డ సందర్భం ఉంది. దాని మూలంగా కూడా మేము కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ఈ ఉద్యమ పార్టీ ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని ఇంకా మాకు స్ట్రెంగ్తన్ చేస్తూ మాకు ఏ రకంగా అయితే మోరల్ సపోర్ట్ ఇస్తున్న కార్యకర్తలకు అండగా దిశగా ఉండే నాయకులను మేము బలపరిచే విధంగా ఇప్పుడు మా కేసీఆర్ గారి ప్రక్షాళన ఉండబోతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏప్రిల్ 21న జరిగే భారీ బహిరంగ సభ కూడా అక్కడ నుంచే కేసీఆర్ గారి పిలుపునివ్వడం జరుగుతుంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారా? గతంలో వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాము కాబట్టి దాంట్లో తప్పేముంది అన్న దాన్ని మీరు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే చేయట్లేదు మేడం, మీరు ఒకటి చాలా క్లియర్ గా మీరు విశ్లేషించాలి. ఎందుకంటే వాళ్ళు గతంలో చేశారు, మేము చేయట్లేదు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి అధికారం వచ్చిన తర్వాత గతంలో చాలా మీడియాను ఏది ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని కూడా తప్పుపడుతూ చాలా హేళన చేస్తూ అపహేళన చేసిన ఛానళ్ళు కొన్ని ఉన్నాయి. అట్లనే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకు రాజకీయం చేయడం తెలియదు తెలంగాణ వాళ్ళకని చెప్పేసి ప్రత్యక్షంగా విమర్శించే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడున్న పార్టీని బలిష్టం చేయడం కోసము, అప్పుడున్న వ్యవస్థను అందరికీ మరి ఇది బలమైన పార్టీ అని నిరూపించడం కోసం, బలమైన గవర్నమెంట్ నిరూపించడం కోసము మేము వ్యక్తిగత ప్రోత్సాహం చేయలేము. వాళ్ళు అందరం కలిసి పార్టీ పరంగా విలీనం అయ్యారు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ పరంగా విలీనం అయ్యారు తప్ప వ్యక్తిగతంగా మేము ప్రోత్సహించారు. అది కూడా సమాజం నుంచి వాళ్ళు ఎవరైతే ఆ మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అపహేళన చేశారు. చాలా రకంగా కుంచుకిత మాటలతో వీళ్ళకి ఎటువంటి చేత కాదు తెలంగాణ వాళ్ళకని ఒక హేళన చేశారు. కాబట్టి దాంట్లో నుంచి మేము ఒక చెంపపెట్టులాగా ఇది బలమైన ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించడం కోసం ఈ 10 సంవత్సరాలు బలంగా నిలబడ్డాము. ఈ 10 సంవత్సరాల్లో అపోజిషన్ అనే వాళ్ళు పల్లెత్తు మాట్లాడకుండా తెలంగాణ ప్రజలకు మేము శిరస వహించే విధంగా మేము ప్రభుత్వాన్ని పరిపాలించాము. సో స్టార్టింగ్ లో మేము 60 సీట్లు వచ్చినప్పుడు మేము వాళ్ళ యొక్క ఆలోచనలు అనుగుణంగా అప్పుడున్న వాళ్ళు వస్తానంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఒంటరిగా రావద్దు, మీరు అందరు కలిసి వస్తానంటే నేను యాక్సెప్ట్ చేస్తానంటే వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేశాం మేడం. అంటే దాన్ని మీరు ఎంత సమర్థించుకున్నా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. డిస్కషన్ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు మేడం, అదే అందుకోసమనే అందుకే అన్నాను. ఇప్పుడు మీ వర్షన్ చెప్పారు. శివకుమార్ గారు మీరు చెప్పిన దానికి ఏమంటారు విన్న తర్వాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మరి ఏం సమాధానం చెప్తారో నేను కూడా తెలుసుకోవాలనే ఉత్కంఠలోనే ఉన్నాను. శివకుమార్ గారు, అంటే మొదట స్టార్ట్ చేసింది మీరు, ఈవెన్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దీనికి సంబంధించి చాలా రకాల సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించము అంటూ గతంలో చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టింది మీరే, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది మీరే అన్న వాదన తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంటే నాయకుడు స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం కూనియా? దీనికి సంబంధించి అంటే మీరేమంటారు? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. యాంకర్ గారు మీ పేరేంటంటే? సంధ్య అండి. సంధ్య. ఓకే. అయితే ఒకటండి సంధ్య గారు, ఇప్పుడు రోషన్ బ్రదర్ మాట్లాడుతూ యాక్చువల్లీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత ఆ చట్టాల్లో కొన్ని లుసుకులు ఉన్నాయి కాబట్టి ఆ లుసుకులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ తోని అప్పట్లో మొత్తానికి జాయింట్గా పోరాడినప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలయన్స్తోని ఎప్పుడైతే 2004లో అలయన్స్తోని టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్తో పోయినప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లు ఎంత, వీళ్ళకి ఇచ్చిన సీట్లు ఎన్ని, వీళ్ళు గెలిచిన ఎన్ని, మేము అంటే మేము రాజీనామా చేసినాము మమ్మల్ని గెలిపించిండ్రు, మేము రాజీనామా చేసినాము గెలిపించినారు అంటే ఎందుకు గెలిపించిరండి? ఉద్యమ కాలంలో ఉద్యమ ఊపులా వీళ్ళు గెలిచిండ్రు తప్ప కేసీఆర్ లేకపోతే ఇంకేదో కాదు. ఉద్యమంలో ఒక కేసీఆర్ ఒక్కడే లేడు, కేసీఆర్ ఫ్యామిలీ అసలే లేదు. మొత్తానికి సంబంధ వర్గాలు ఉన్నాయి, మొత్తానికి ఓయూ జేఏసీ ఉంది, కేయూ జేఏసీ ఉంది, తర్వాత సకల జనులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ పోతూ ఒక 60 ఏళ్ల కళని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అది పక్కన పెట్టేసి ఇదే మాట కేసీఆర్ స్వయాన అసెంబ్లీలో చెప్పిండు. అది ఇప్పుడు బహుశా రోషన్ మర్చిపోతున్నట్టుండు. అయితే ఒకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రంతో తెలంగాణ ఇస్తే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తర్వాత వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చి ఆ మ్యాండేట్లో అధికారం ఇస్తే మొత్తానికి వీళ్ళు ఏం చేసిండ్రు, టీడీపీకి కొంతమందిని, కాంగ్రెస్కి కొంతమంది తీసుకొని మొత్తానికి ఆపోజిషన్ పార్టీ లేకుండా ప్రయత్నించింది ఎవరు? టీఆర్ఎస్ కాదా అప్పుడులో? అసలు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా ఇంకా కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళ ఆలోచన అంతా ఏముందంటే అధికారం పోయి 15 నెలలు అవుతున్నా ఇంకా అధికారంలో మేమే ఉన్నట్టు. ఆ కేటీఆర్ ఎప్పుడైతే గతంలో నేను షాడో ముఖ్యమంత్రి అనుకున్నాడో ఆయన మరీ ఓవర్గా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ, మొన్న కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చిండ్రు. కానీ గతంలో మటుకు కేసీఆర్ మటుకు అసలు ఆపోజిషన్ పార్టీ లేకుండా చేయాలని నియంత పాలన పోయిండు తప్ప ఎవరు వాళ్ళ మీద ఆశపడు వాళ్ళ మీద ఇష్టపడో పోయింది లేదు. ఈరోజు ఇదే కేటీఆర్, కవిత, మిగతా వాళ్ళంతా కూడా ఒక హరీష్ రావు తప్ప మిగతా వాళ్ళంతా వచ్చింది 2008లో వచ్చిండ్రు. ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా కాదు. ఇదే కేటీఆర్ ఒకవేళ కేసీఆర్ కొడుకు గిట్ట కాకపోతే మా హనుమంతరావు గారు ఏమంటారు? నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని దేల్లాకి నాంప్యానాలా అనే రకంగా మాట్లాడిండ్రు. వీళ్ళకి కనీసం అర్థం చేసుకోవాలా? ఓ రబ్బర్ చెప్పులు వేసుకున్న పేపర్లలో ఎడికిన వచ్చినాయి. ఈ మొత్తం తెలంగాణ విధ్వంసం ఎట్లా చేసిండు? నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజు చెరువులు కుంటాలు నాలాలు అని చెప్పి అదొక కొత్త విధానం చెప్పి చెరువులు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కేవలం మనము అంటే బుద్ధాలు రాసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని వాళ్ళే అమలు చేయలేకపోయిన. అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా పార్టీ వాళ్ళని గుంజుకున్నాడు. ఆ తర్వాత ఇయ్యకపోతే ఈటల రాజేందర్ పార్టీలో జాయిన్ ప్లీజ్ రోషన్ గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడుతుంటే మీరు ఏం టాపిక్ చెప్తున్నారో అర్థం కాదు. దయచేసి మనం ఫిరాయింపుల గురించే మాట్లాడదాము, పాలన పరంగా దానికి ఇంకా లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ప్రజెంట్ దాని గురించే ఇప్పుడు డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి కేవలం ఫిరాయింపుల గురించి మాట్లాడదాం. నైతిక అర్హత లేదు మేడం, అదే రోషన్ గారు ఒక్క సెకండ్ నైతిక అర్హత లేదు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేస్తుంది వాళ్ళు. ఒక్క సెకండ్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు మాజీ మంత్రి కేసీఆర్ గారు ఫిరాయింపులకు సంబంధించి గతంలో ఏమన్నారు ఒక చిన్న బైట్ ఉంది, అది విన్న తర్వాత మళ్ళీ డిస్కషన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పీసీఆర్ అది కేసీఆర్ గారు బైట్ అంటే ఏంటి ఏం మాట్లాడిన దానికి సంబంధించి ఒక్కసారి ప్లే చేయండి. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజల తను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కిండ్రు అనుకో, వాళ్ళ ఆగ్రహం